అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బతుకమ్మ సంబరాలలో భాగంగా అట్ల బతుకమ్మ కార్యక్రమాన్ని పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఆ మహిళలు తీరొక్క పూలతో కూడా బతుకమ్మలను పేర్చి కూడా ఆట పాటలతో కోలాటలతో కూడా సందడి చేసిన పరిస్థితి కనపడుతుంది. మంది కూడా ఆ మహిళలు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. 19 మంది మహిళలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అట్ల బతుకమ్మ కార్యక్రమం ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? నమస్తే అండి. ఇది 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. తెలంగాణకే ఇది సొంతమైనది. బతుకమ్మ పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. 9 రోజులు ఆడబిడ్డలందరూ కూడా సంతోషంతో కొత్త బట్టలు ధరించి తల్లిగారింటికి వచ్చి రకరకాల పూలు తీసుకొచ్చి అన్నదమ్ములు చెల్లెళ్ళు వచ్చిర్రంటే బతుకమ్మ పండుగకి పూలు తీసుకొచ్చి ఆత్మీయతలు పంచుకునే పండుగ ఇది. ఇంకోటి ఏంటి అంటే మనకు పండుగలు మన సాంప్రదాయంలో ఏ పండుగ అయినా కూడా రిలేషన్ టు ఒక సాంప్రదాయాన్ని పెంపొందించుకోవడం, ఒక బంధుత్వాన్ని పెంపొందించుకోవడం. బతుకమ్మ పండుగ అంటే అందరినీ ఒక దగ్గర చేర్చుకొని వాళ్ళ కష్టాలు అవి మాట్లాడుకోవడాన్ని పెద్దలు పెట్టిన పండుగ ఇది. మన తెలంగాణకి సొంతమైన పండుగ. నల్గొండలో పద్మనాయక వెలమ బంధువులు అందరం కూడా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చాలా గొప్పగా జరుపుకుంటాం. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అందరు మహిళలు వస్తారు. ఇంకొకటి ఈ సంవత్సరం ఫంక్షన్ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉదయం నుంచి వచ్చి పువ్వులు తీసుకొచ్చి అందరం బతుకమ్మలు వచ్చి చాలా సంతోషంగా ఆడుకోవడం జరిగింది. మన హిందూ సాంప్రదాయంలో ఏ పండుగలైనా కూడా మంచి సాంప్రదాయబద్ధంగా, ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యానికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట పండుగలు. అందుకని మన సాంప్రదాయాన్ని, మన బతుకమ్మ పండుగల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముందు తరాలకు కూడా మన పండుగలన్నీ పరిచయం చేయాల్సిన గురుతర బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ప్రతి సంవత్సరం కూడా నల్గొండలో వెల్మ బంధువులు అందరం చాలా సంతోషంగా ఆడుకుంటాం, చాలా గొప్పగా ఆడుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వెలమ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు మా తరఫు నుంచి. చెప్పండి, ఎట్లా బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? వెల్మ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. మన ఆడపిల్లలకు పెద్దలకు వచ్చింది బతుకమ్మ పండుగ, పెద్దలకు వచ్చింది పెత్రామాస, బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ అని వెనకటి నుండి కూడా ఈ బతుకమ్మ ఆడవాళ్లకు చాలా జరుపుకునేవారు. ఎక్కడ ఉన్న ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ ఆడేవారు. ఈ మధ్యన వెల్మ అసోసియేషన్లో బతుకమ్మ ప్రోగ్రాం పెడుతున్నారు. అందులో చాలా వెల్మ బంధువులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వచ్చి చాలా అధిక సంఖ్యలో వచ్చి చిన్నప్పటి నుంచి కూడా మీరు బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి ఉంది. అప్పటి బతుకమ్మకు ఇప్పటి బతుకమ్మకు ఏమైనా తేడా వచ్చిందంటారా? తేడా అంటే కొంచెం ఉంటుంది, బట్ మాకు అందరికి ఇష్టమైన పండుగ కాబట్టి అందరం హ్యాపీగా సంతోషంగా చేసుకుంటున్నాము. ఈసారి అయితే మేము వెలమ కమ్యూనిటీ నుంచి ఫంక్షన్ హాల్ నిర్మించుకొని మా వాళ్ళందరూ శ్రమ అనుకోకుండా ఊరి నుంచి కూడా చాలామంది వచ్చి పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమే ఎన్నో సంవత్సరాలు ఇలా జరుపుకుంటున్నాము. సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. వెల్మ బంధువులందరికీ నా కంగ్రాట్స్. అంటే జరుపుకుంటున్నాం ఒక దగ్గర కాబట్టి. ఈ ప్రకృతి సిద్ధమైన పండగ ఇది. ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చే పూలతోటి ఈ టైంకి వచ్చే పూలను అన్నిటిని కలిపి మనం ఒక దగ్గర పేర్చుకొని అందరం బంధువులందరం కలిసి ఆడుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. పద్మనాయక వెల్మ సంఘం నుంచి అందరం కలిసి ఇక్కడ నల్గొండలో ఆడుకోవటం మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. బతుకమ్మ పాటల్లో ఎక్కువ కూడా పాడే పాట ఏంటిది? ఒకసారి బతుకమ్మ పాటల్లో ఎక్కువ పాడేది ఒక్కేసి పువ్వేసి బతుకమ్మ ఒకటి. ఒకసారి ఇటురా, ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే కానీ మీకు బాగా చందమామ ఒక్క జాములాయ చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడేలరాడాయ చందమామ బంతియ వనములో చందమామ బంతులాడగబాయ చందమామ పైన పటము పెట్టి చందమామ కింద మటము గట్టి చందమామ మాయదారి శివుడు చందమామ మఠములో ఉన్నాడు చందమామ. పండుగ కండ్ల పండుగ జరిపించినాము. చాలా చక్కగా జరిపిస్తాము. 3 సంవత్సరాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం కన్నుల పండుగ మహిళలు మొత్తం చాలా డ్యాన్సులు, పాటలు, మాటలు చాలా చక్కగా జరుపుకుంటున్నాం.
అభినందన అనిపిస్తుంది, చాలా చక్కగా అనిపిస్తుంది. మనకు ఇల్లు ఆకిలి కూడా గుర్తుండదు. ఈ మహిళలతో ఆట ఆడుకుంటే డ్యాన్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మహిళలు ఉన్నప్పుడు 100 మంది మగవాళ్ళు జెంట్స్ ఉన్నా కానీ మహిళలు ఉన్నప్పుడు అందం ఉంటుంది, చాలా అందం ఉంటుంది. ఇది నేను చాలా సంతోషపడుతున్నాను. రైట్, మొత్తంగా ఇది వీరు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా పద్మనాయక వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 5వ రోజు అట్ల బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. కార్తీక వనభజనాలతో పాటు వివిధ కార్యక్రమాలు, ఏ పండుగ వచ్చినా ఏ ప్రతిష్ఠ వచ్చినా మహిళలందరూ ఒకచోట చేరుకొని కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.